అందరికీ సుప్రభాతం. నిన్నటి క్లాస్లో జ్ఞానయోగంలో భాగంగా మనం పరమాత్మను అన్న సంగతి మనకు ఎందుకు తెలియడం లేదు, ఎందుకు అనుభవంలోకి రావడం లేదు, దానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయి అన్న సంగతి తెలుసుకున్నాం. ఇవి ప్రధానంగా 9 అడ్డంకులు అని మనం తెలుసుకున్నాం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే ఈ 9 పొరలు అడ్డంగా ఉండడం వలనే మనము ఆ పరమాత్మను చూడలేకపోతున్నాం, మన లోపల ఉండినా కూడా. అందుకని వీటిని అధిగమించాలి, వీటిని దాటుకొని పోయినప్పుడే మనకు అది సాధ్యమవుతుందని చెప్పి తెలుసుకున్నాం. అయితే పరమాత్మ ఏర్పాటు ఇట్లా ఉంటే దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఒక్కొక్క ఉపనిషత్తు ఈ 9ంటిని రకరకాలుగా వర్ణిస్తుంది. కొంతమంది ఏమో వీటిని నవ ఆవరణలు లేక నవరాత్రులు అని చెప్పి వర్ణిస్తే, మరి కొంతమంది దాంట్లో బుద్ధిని చిత్తాన్ని మనసులో కలిపేసి 7 కొండలు లేక సప్తద్వారాలు అని చెప్పి వర్ణిస్తారు. మరికొంతమంది పంచకోశాలుగా వర్ణిస్తారు. అయితే ఈ వర్గీకరణతో చేసిన తర్వాత మీకు కొంత కన్ఫ్యూజన్ వచ్చిండొచ్చు. దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏది నాకు సూటబుల్గా ఉంటుంది అనేది తెలుసుకోవడం కొంచెం కష్టతరమై ఉండొచ్చు. కానీ ఈ వర్గీకరణ ఎందుకోసం మీకోసం ముందు పెట్టానంటే, ఇది కనుక మీరు తెలుసుకోకపోతే భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు భగవద్గీతను స్వయంగా అధ్యయనం చేయడం కోసం ప్రయత్నం చేసినప్పుడు, లేక ఎవరైనా చెప్తుంటే వినడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఈ అవరోధాలు 9 కాదు, ఇంకొక 7 ఉన్నాయంట, 9, 7, 16 ఉన్నాయి, మళ్ళీ పంచకోశాలు దాన్ని కలిపితే 21 అవరోధాలు అవుతాయి, 3 దేహాలను కనుక కలిపినట్లయితే 24 అవుతాయి అని ఈ సంఖ్యను క్రమక్రమంగా పెంచుకుంటూ పోయి గందరగోళమైన పరిస్థితికి దారితీసి ఇన్ని నేనెక్కడ దాటగలుగుతాను, నాకు సాధ్యం కాదు అని చెప్పి విరమించుకునేటువంటి స్థితి మీకు రాకూడదని ఉద్దేశించేతనే ఎటు తిరిగి చెప్పినా కూడా ఉండేటివి మాత్రం ఆ 9 అని చెప్పడం నా ఉద్దేశం. ఒక మాదిరి చూసినట్లయితే ఇవి అవరోధాలు, ఇంకొక మాదిరి చూసినట్లయితే ఇవే సోపానాలు కూడా. ఈ ఏర్పాటు పరమాత్మ మన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినాడు. మనకుండేటువంటి ఈ 9 అవరోధాల్లో అన్నిటికంటే స్థూలమైనది భూమి, దానికంటే కొంచెము తక్కువ స్థూలతను కలిగి ఉన్నది నీరు, అందుకని కొంచెం ఒక మెట్టు కిందకి దిగింది, దానికంటే తక్కువ అగ్ని, ఇట్లా క్రమక్రమంగా మెట్లుగా ఇవి ఉన్నాయి. కాబట్టి ఈ పక్క నుంచి కనుక పరిశీలిస్తే ఇవన్నీ అవరోధాలు. కానీ దాటడానికి ప్రయత్నించినప్పుడు వీటి మధ్య కొంత తేడా ఉంది కాబట్టి ఇవే సోపానాలుగా ఏర్పడి మనం స్టెప్ బై స్టెప్ కిందకి రావడానికి ఇట్లా అవకాశం ఏర్పడుతుంది. ఈ చిట్ట చివరి అంశమైనటువంటి శూన్యం దగ్గరికి అయితే ఇది మామూలు శూన్యం కాదు, జ్ఞానంతో కూడినటువంటి శూన్యము లేక చైతన్యం. దాని దగ్గర చేరుకోవడానికి లేక ముక్తిని పొందడానికి లేక మన స్వస్వరూపాన్ని దర్శించడానికి అవకాశం ఏర్పడుతుంది. పొరపాటున ఇవన్నీ కూడా ఒకే రకంగా కనుక ఉండినట్లయితే అప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. అన్నీ ఒకే రకంగా స్థూలంగా ఉండినట్లయితే ఇంతెత్తు నుంచి కిందకు దూకలేము, ఇక్కడి నుంచి ఇంతెత్తు పైకి కూడా మనం ఎగరలేము. అందుకని పరమాత్మ ప్రత్యేకంగా మన మీద దయతోటి ఈ ఏర్పాటు చేసి ఏవైతే అవరోధాలని చెప్పి అనుకున్నామో ఈ అవరోధాలనే మనకు మెట్ల మాదిరి మార్పు చేసి ఇవ్వడం జరిగింది. ఇది అర్థం చేసుకుంటే మనం స్టెప్ బై స్టెప్ ముందుకు పోవడానికి సాధ్యమవుతుంది. దీనిలో ఈ 9ంటిని రకరకాలుగా వర్గీకరణ చేసినప్పుడు మనం దేన్ని ఎంపిక చేసుకుందాము అనేటువంటి ఒక సమస్య మళ్ళీ మన ముందుకు వస్తుంది. నాకు ఇది మంచిదా అది మంచిదా అని చెప్పి ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అన్నిటికంటే అత్యంత సులభతరమైనది ఏమిటంటే ఈ ఉండేటువంటి సోపానాల్ని ఉపయోగించడం. అంటే కాసేపు లేక ఒక 9 సార్లు శ్వాసను తీసుకుంటూ వదులుతూ నేను భూమిని కాదు అనుకోవడం, మళ్ళీ అది అయిపోయిన తర్వాత నేను నీరుని కాదు అనుకోవడం, అట్లాగే అగ్నిని కాదు అని చెప్పి కొంతసేపు అనుకోవడం,
ఇట్లా క్రమక్రమంగా ఇది కాదు అని చెప్పి అన్నిటిని తొలగిస్తూ పోతే చివరికి ఏదైతే మిగులుతుందో అది మనకు పరమాత్మ లేక మన స్వస్వరూపం, మన యొక్క సొంత నిజమైనటువంటి రూపాన్ని చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే అసలు ఈ ఏర్పాటే లేకపోతే అనే సందేహం మనకు వస్తుంది. పరమాత్మ చేసినటువంటి ఈ అడ్డంకులు ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేయడం బాగానే ఉంది, కానీ అసలు ఇవి ఏర్పాటు చేయకపోతే బాగుండేది కదా, నేరుగా మనం చూసుకునే వాళ్ళం కదా ఇక్కడికి అంటే దీన్ని చూసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది శూన్యం, ఇది కంటికి కనిపించదు. కాబట్టి శక్తిని, చైతన్యాన్ని మనం కంటితో చూడలేము, అది ఎట్లా ఉంటుందో కూడా తెలుసుకోలేము. అది తెలుసుకోవడానికి వీలుగానే పరమాత్మ ఈ అడ్డంకులు అనే పేరుతో ఈ మెట్లని ఆయన నిర్మించి ఇవ్వడం జరిగింది. ఇది మన లోపల ఉండేటువంటి, మనం అంతర్ముఖమై క్రమక్రమంగా లోపలికి పోయేటప్పుడు ఉండేటువంటి అడ్డంకులు. అట్లాగే కొంతమంది ఏం చేస్తారంటే బయట ఉండే పరమాత్మని ఎతకడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. బయట మరొక రకమైనటువంటి అడ్డంకులు ఉంటాయి. అందుకే ఆది శంకరాచార్యులు వారు ఏం చేస్తున్నారంటే నిర్వాణ షట్కంలో నువ్వు ఏది కాదు అని చెప్పి అన్నిటిని తొలగించుకొని పొమ్మని చెప్పడానికి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి 6 శ్లోకాలని ఆయన రూపొందించినాడు. అది చివరి రోజు అంటే దాదాపు సోమవారం, రేపు క్లాస్ ఉందని చెప్పి నీకు తెలుసు కదా, రేపు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్, రేపుడిది ఎల్లుండిది మాత్రం దయచేసి క్లాసులో మిస్ కావద్దండి. ఎందుకంటే ఇంతవరకు విన్నటువంటి భగవద్గీత ఒక ఎత్తు, రేపు ఎల్లుండి వినబోయేటువంటి భగవద్గీత మరొక ఎత్తు. ఇప్పుడు వరకు విన్నది దాదాపుగా ఎవరో ఒకరు చెప్పంగా కొంచెం అటు ఇటుగా ఇట్లాగే ఉంటుంది. కానీ రేపు ఎల్లుండి చెప్పబోయేటువంటిది సైంటిఫిక్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది కనుక డైరెక్ట్గా వినకపోతే మనకు సందేహాలు అట్లాగే మిగిలిపోతాయి. కాబట్టి రేపు అంటే శనివారం రోజు క్లాసు, ఆదివారం సెలవు, మళ్ళీ సోమవారం రోజు క్లాస్లో కూడా దయచేసి ఎవరు మిస్ కావద్దండి. ఈ నిర్వాణ షట్కానికి జోలికి పోయే ముందు మళ్ళీ ఒకసారి దీన్ని పరిశీలిద్దాం. సులభమైన మార్గం ఏమిటి ఈ జీరో దగ్గరికి చేరుకోవడానికి అంటే ప్రతి మెట్టును స్పృశిస్తూ ఇది కాదు అనుకుంటూ వాటిని వదిలిపెట్టుకుంటూ పోవడం ఒక పద్ధతి. అయితే నాకంత టైం లేదు లేక నాకు అంత అవసరం లేదు అనుకున్నట్లయితే ఇంకొంచెం సులభమైన పద్ధతి ఉంది. వాస్తవానికి ఈ పాటికి మీరు గ్రహించి ఉంటారు. మరొక పద్ధతిని మనం అనుసరిస్తూ ఉన్నాం, సులభమైన పద్ధతి. అదే ఈశాక్రియ అనే పద్ధతిని మనం అనుసరిస్తున్నాం. ఆ ఈశాక్రియ అనే పద్ధతిలో మనం ఏం చేస్తున్నామంటే శ్వాసను తీసుకుంటూ నేను ఈ శరీరాన్ని కాదు అంటున్నాం. శరీరం అంతా కూడా ఈ పంచభూతాలతోటి ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఒక్క ముక్కతోటి ఈ 4టిని కలిపేసి నేను శరీరం, ఈ 5టిని కలిపేసి నేను శరీరం కాదు అని చెప్పి అనుకుంటాను. క్రమంగా 5 మెట్లు దిగడానికి బదులు 5 మెట్లను కలిపి ఒకేసారి దూకేసేటువంటి కెపాసిటీ మనకు ఉంది. కాబట్టి మనం ఈ శ్వాసను తీసుకుంటూ నేను ఈ శరీరాన్ని కాదు అంటాడు. ఇక శ్వాసను వదులుతూ ఏమనుకుంటున్నామంటే నేను ఈ మనస్సును కూడా కాదు అంటున్నాం. దాంతో ఈ మనసు, బుద్ధి, చిత్తం అనే ఈ 3టిని కలిపి ఒక్కసారి మళ్ళీ పక్కకు నెట్టేస్తున్నాం. కాబట్టి ఇదివరకే మనము ఈ ఇన్నింటిలో ఏది ఎన్నుకోవాలని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక పద్ధతిని ఇదివరకే మొట్టమొదటినే మనం అడాప్ట్ చేయడం మొదలుపెట్టినాం. నేను ఈ శరీరం కాదు అన్నప్పుడు 5 అంశాలు వెళ్ళిపోతాయి. నేను మనసును కాదన్నప్పుడు ఈ 3 అంశాలు వెళ్ళిపోతాయి. ఇక మిగిలింది ఏంటంటే ఒకే ఒక అడ్డంకి, ఒకే ఒక చేరాల్సినటువంటి ప్రదేశం. ఇది అహంకారం. ఈ అహంకారమే ప్రధానమైనది, అన్నిటికంటే చాలా అడ్డమైనది ఇదే. ఈ అహంకారం నేను అని చెప్పి అనుకోవడం వల్లనే ఈ ప్రాబ్లం అంతా మనకు ఏర్పడింది. అందుకే దీని మూల కారణం అని చెప్పి కూడా అంటుంటాం, లేక దీన్ని కారణ శరీరం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. ఇదే ఆనందమయ కోశం. ఇది దాటినట్లయితే లభించేది ఆనందం. ఈ అహంకారాన్ని పోగొట్టుకున్నట్లయితే మిగిలే దాన్ని అహం అంటాం. అహం అంటే నేను అని చెప్పి అర్థం. అహం అనేది సంస్కృత పదం. దాన్ని తెలుగులో వాడినట్లయితే నేను 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 అనేది. ఈ నేను అనేటువంటి స్పృహ మనకు నిరంతరం ఎప్పుడు కలుగుతూనే ఉంటుంది. అది లేకుండా మేల్కొని ఉన్నంతకాలం ఒక్క క్షణం కూడా మనం దాన్ని వదిలిపెట్టుండం. నిరంతరం మన లోపల నేను అనే భావన కదులుతూ ఉంటుంది. కేవలం నేను అనుకుంటే అహం, నేనే ఈ పనిని చేసినాను అనుకుంటే అహంకారం, నా వల్లనే ఇది సాధ్యమైంది అనుకుంటే అహంకారం. యాక్చువల్గా నీ వల్ల ఏమీ సాధ్యం కాదు. ఆయన ఇచ్చినటువంటి తెలివితేటలు,
ఆయన ఇచ్చిన శక్తితోటే ఏదైనా మనం చేయగలుగుతాం, కానీ మనం సొంతంగా ఏమీ చేయలేము అనే అంశాన్ని గ్రహించి ఈ అహంకారాన్ని కనుక పోగొట్టుకున్నట్లయితే అప్పుడు అహంగా మనం మిగిలిపోతాం. ఇప్పుడు మనం ఈశాక్రియకి ఒక 2 అంశాలను మళ్ళీ కొంచెం యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈశాక్రియ ఇదివరకే మీరు సాధన చేస్తున్నారు. శ్వాస తీసుకునేటప్పుడు నేను శరీరం కాదు, శ్వాస వదిలేటప్పుడు నేను మనస్సును కూడా కాదు అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఒకవేళ వీడియో పెట్టుకొని కనుక ఈశాక్రియ వింటున్నట్లయితే మొదట్లో అదే సమంజసంగా ఉంటుంది. ప్రత్యేకించి చిట్ట చివరిలో ఆ భజగోవింద శ్లోకాన్ని యాడ్ చేసి ఒక 7 నిమిషాలు విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆ శ్లోకాన్ని వింటూ కాసేపు విశ్రాంతి తీసుకోవడం చాలా ఎసెన్షియల్ కూడా. అందుకని మీ రికార్డర్ని ఆ పాయింట్ వరకు, అంటే మనం సాధారణంగా ఇప్పటి వరకు ఏం చేస్తున్నామంటే అది వింటూ ఒక 7 నిమిషాల సేపు శ్వాస తీసుకుంటున్నాము, శ్వాస వదులుతున్నాము, ఒక 7 సార్లు ఆ అనే శబ్దం చేస్తున్నాం, తర్వాత 7 నిమిషాలు ఊరికే ప్రశాంతంగా కూర్చుంటున్నాం. ఆ ప్రశాంతంగా కూర్చుకునే పాయింట్ దగ్గరికి ఆపుకొని పెట్టుకోండి. ఇక మిగిలిన భాగాన్ని దయచేసి వీడియోను ఫాలో కావద్దు, మీరు సొంతంగా ఒక చిన్న మార్పును చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు ఈ శ్వాసను తీసుకొని వదిలేటువంటి ప్రక్రియని 7 నిమిషాల సేపు చేస్తున్నారు. ఇప్పుడు 8 నిమిషాలకు పెంచండి, అంటే కేవలం ఒకే 1 నిమిషాన్ని పెంచండి. దీంట్లో మొదటి 4 నిమిషాలు ఇదివరకు చేసినట్లుగానే ఇప్పుడు మీకు అందాజుగా 4 నిమిషాలంటే ఎంత అని తెలిసిపోతుంది. లేక వేళ్ల మీద మనం ఈ లెక్క పెట్టుకున్నట్లయితే ఎన్నిసార్లైనా మనకు తెలుస్తుంది. 1-2 సార్లు పరిశీలన చేసినట్లయితే 4 నిమిషాల్లో ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకుంటాం అనేది అప్రాక్సిమేట్గా తెలుస్తుంది. కొంచెం ఎక్కువైనా తక్కువైనా దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మొదటి 4 నిమిషాల సేపు నేను ఊపిరి తీసుకుంటూ నేను శరీరాన్ని కాదు, ఊపిరిని వదులుతూ నేను మనస్సును కూడా కాదు అని పాత పద్ధతిలోనే చేయండి. మిగిలిన 4 నిమిషాలు చేసేటప్పుడు శ్వాసను తీసుకుంటూ నేను అహంకారం కాదు మనసులో అనుకోండి. శ్వాసను వదిలేటప్పుడు నేను పరమాత్మ యొక్క జ్ఞానాన్ని అని చెప్పి అనుకోండి. ఇక్కడ అనుకోవాల్సిన మాట నేను పరమాత్మ యొక్క జ్ఞానాన్ని. జ్ఞానం 2 రకాలుగా ఉంటుంది. ప్రాపంచికమైన జ్ఞానము, పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం. పరమాత్మకు సంబంధించిన దాన్ని పరాజ్ఞానం అంటారు. ఆ పరమాత్మకు సంబంధం లేకుండా ఉండేటువంటి ప్రాపంచిక జ్ఞానాన్ని అపరాజ్ఞానం అంటాం. ఈ అపరాజ్ఞానం మనకు పనికొచ్చేది ఏం కాదు అది. కాబట్టి దాన్ని వదిలిపెట్టి పరమాత్మకు సంబంధించి ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాము, లేక గతంలో ఏమైతే తెలుసుకున్నామో ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని నేను అనుకోవాలి. కాబట్టి ఒక 4 నిమిషాల సేపు ఊపిరి తీసుకుంటూ నేను అహంకారం కాదు, నేను పరమాత్మ జ్ఞానాన్ని. ఊపిరి తీసుకుంటూ నేను అహంకారం కాదు, ఊపిరి వదిలేటప్పుడు నేను పరమాత్మ జ్ఞానాన్ని లేక నేను పరాజ్ఞానాన్ని అని చెప్పి మనసులో అనుకోవడం మొదలుపెట్టండి. ఈ ఒక్క చిన్న చేంజ్ని మాత్రం మనం చేసుకున్నట్లయితే ఈ వర్గీకరణ ద్వారా మనం నేరుగా చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మొదటి దాంట్లోనేమో శరీరం కాదని తెలుసుకుంటాం, తర్వాత మనస్సు కాదని తెలుసుకుంటాం మొదటి 4 నిమిషాల్లో. తర్వాత 4 నిమిషాల్లోన నేను అహంకారం కాదు పరమాత్మ స్వరూపాన్ని అని అనుకుంటాం. ఇది అనుకోవడమే కానీ నిజంగా పరమాత్మ స్వరూపం మనకు కనిపిస్తుంది అంటే దీన్ని నేరుగా మనం ఎప్పుడు కూడా పట్టుకోలేము. ఈ పరమాత్మ కానిది ఏదైతే ఉందో ఈ 9 అంశాలు పరమాత్మ కాదు. ఈ పరమాత్మ కానిది ఏదైతే ఉందో వీటన్నిటిని తొలగించుకుంటూ గనక మనం పోయినట్లయితే ఏదైతే మిగులుతుందో దాన్ని పరమాత్మ అని అనుకోవాలి. దాన్నే శేష న్యాయము అంటారు. అంటే ఏదైతే శేషంగా మిగిలిపోతుందో ఇవన్నీ తొలగించినట్లయితే చిట్ట చివరి ఏదైతే మిగులుతుందో ఆ శేషించిన దాన్ని లేక మిగిలిన దాన్ని మనం పరమాత్మ అని చెప్పి అనుకుంటాం. ఈ శేష న్యాయం అంటే ఎట్లా ఉంటుంది, లేక దీనికే డిడక్టివ్ మెథడ్ అని చెప్పి పేరు. ఇది ఎట్లా ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవడం కోసం మామూలుగా వేదాంతంలో ఇదే పద్ధతిని అనుసరిస్తారు. ఇది కాదు, ఇది కాదు, ఇది పరమాత్మనా కాదు, ఇది పరమాత్మనా కాదు, ఇది పరమాత్మనా కాదు అని పరమాత్మ కానివన్నీ పక్కకు పెడితే ఏదైతే మిగులుతుందో అదే పరమాత్మ అని చెప్పేస్తాం. ఈ శేషించిన దాన్ని పరమాత్మ అని అనుకోవాలంటే అది ప్రత్యక్షంగా మనకు కనపడదు. కానీ కనిపించే వాటన్నిటిని తొలగించేసి కాల్దాండ్లన్నింటినీ పక్కకు పెట్టినట్లయితే
ఆటోమేటిక్గా మిగిలింది ఏదైతే ఉంటుందో అది మనకు స్పష్టంగా నేరుగా వ్యక్తం కాకపోయినప్పటికీ అది తప్పనిసరిగా ఆన్సర్ అయి ఉంటుందని చెప్పి అర్థం చేసుకోవడం కోసమే నిన్న మీకు ఒక చిన్న పజుల్ ఇచ్చాను. ఒక వ్యక్తి దగ్గర కొన్ని వజ్రాలు ఆఫ్రికాను తెప్పించుకున్న చిన్న చిన్న వజ్రాలు ఉన్నాయి. అవి చేతిలో పెట్టుకొని చూస్తుంటే పక్కింటి కోడి వచ్చి వాటిని తినేసింది. ఇక పక్కింటి ఆయనకు ఈయనకు పెద్దగా సయోధ్య లేదు. అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో పోయి అడిగినాడు, నాకు రేపు మీ కోళ్ళు పెట్టినటువంటి గుడ్లలో ఒక గుడ్డు కావాలి అని చెప్పినాడు. అతను అడగడిగినాడు కాబట్టి సరే తీసుకుందువులే అని అన్నాడు. మరుసటి రోజు అనుకోకుండా ఈ కోడి 9 గుడ్లు పెట్టింది. ఈ 9 గుడ్లలో ఒక దాంట్లో మాత్రం వజ్రాలు ఉన్నాయి. కాబట్టి మిగిలిన 8 గుడ్లతో పోల్చినట్లయితే ఒక్క గుడ్డు మాత్రమే బరువు ఎక్కువని కలిగి ఉంటుంది. అయితే ఏది 9 బరువైనదని చెప్పి తెలుసుకోవడం అనేది పెద్ద టాస్క్ అయింది. ఆ పక్కింటి ఆయనేమో ఏదో ఒక్క గుడ్డును మాత్రమే తీసుకోమన్నాడు. ఆ ఒక్క గుడ్డును కరెక్ట్ అయిన తీసుకోకపోతే ఇతను అడిగి ప్రార్థన చేసి తీసుకొని కూడా ఉపయోగం పోతుంది. ఈ లోపల బంగారు షాప్ అతను పోతూ అక్కడ ఒక ఫిజికల్ బ్యాలెన్స్ని షాప్ దగ్గరికి తీసుకొని పోతున్నాడు. అది రిపేర్ కోసం తీసుకొని పోయి రిపేర్ అయిన తర్వాత తిరిగి షాప్ దగ్గరికి తీసుకొని పోతున్నాడు. ఈ ఫిజికల్ బ్యాలెన్స్ని చాలా ఖచ్చితంగా తూకాన్ని తెలుసుకోవడం కోసం పాత రోజుల్లో బంగారపు షాపుల్లో ఉపయోగించేవాళ్ళు. అయితే ప్రస్తుత కాలంలో అన్ని డిజిటల్ స్కేల్స్ వచ్చేసినాయి కాబట్టి వాటిని ఇప్పుడు పెద్దగా వాడడం లేదు. కానీ పాత రోజుల్లో ఖచ్చితంగా బరువును తూకం చేయడం కోసం వీటిని ఉపయోగించేవాళ్ళు. ఇది ఇటువంటి ఆకారంలో ఉండేటివి. ఇక్కడ ఒక పళ్ళెం ఉంటుంది, ఇటువైపు మరొక పళ్ళెం ఉంటుంది. ఆ తీసుకుపోతున్నటువంటి వ్యక్తిని ఇతను అడిగినాడు, ఈ ఒక్కసారి నేను ఈ డిజిటల్ స్కేల్ని ఈ తూనికని నేను వాడుకుంటాను అంటే, నాకు టైం లేదయ్యా, తూనిక రాళ్ళు కూడా దీంట్లో లేవు, షాప్లోనే ఉండిపోయినాయి, కానీ 2 సార్లు మాత్రం దీన్ని వాడుకొని నీ పని జరుపుకో అని చెప్పి అన్నాడు. ఇప్పుడు మీ ముందు వచ్చిన సమస్య ఏమిటంటే, ఇక్కడేమో 9 కోడిగుడ్లు ఉన్నాయి, ఒకటి తప్ప మిగిలినవన్నీ కూడా సమానమైనటువంటి బరువును కలిగి ఉన్నాయి. ఈ బరువైనటువంటి 9 బరువైన కోడిగుడ్డు ఏమిటనేది కేవలం 2 సార్లు మాత్రమే ఈ ఫిజికల్ బ్యాలెన్స్ను ఉపయోగించి అతను బయటికి తీయాలి. ఎట్లా తీయడానికి సాధ్యమవుతుంది అని అడిగాను నిన్న. ఎవరో ఆన్సర్ అప్పుడే చెప్తామన్నారు కానీ మిగిలిన ఆలోచిస్తారని చెప్పి వద్దన్నాను. దయచేసి నిన్న ఆన్సర్ చెప్పదలుచుకున్న వాళ్ళు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చెప్పండి, మిగిలిన వాళ్ళు కూడా వింటారు. నమస్తే గురుగారు. నమస్తే అండి. అదే గురుగారు 9 ఎగ్స్ ని 3 పార్ట్స్ గా చేసి ఓకే 3 అట్లా లెట్ us say ABC అనుకుందాం. అంతే గురుగారు. అంటే దీంట్లో ఒక 3 ఉన్నాయి, దీంట్లో ఒక 3 ఉన్నాయి, దీంట్లో ఒక 3 ఉన్నాయి. ఓకే 3 ఫస్ట్ ఏబి తీసుకొని ఇటు అటు పెడతాం గురుగారు. ఇక్కడ ఏని ఉంచినాం. అవును గురుగారు. ఓకే అక్కడ బి పెడతాము పక్కన. ఓకే ఈ 2 ఈక్వల్ అయితే ఇంకా సిలో 3 ఉంటాయి గురువు గారు. అదే ఒక్క నిమిషం ఇక్కడ మనం ఇంపార్టెంట్ గమనించాల్సింది ఏమిటంటే, ఇటువైపు ఒక 3 గుడ్లు, ఇటువైపు ఒక 3 గుడ్లు ఏ బి ఉంచినప్పుడు దీంట్లో కనుక బరువైనది కనుక ఉంటే ఇది కిందకి దిగుతుంది కాబట్టి స్పష్టంగా మనకు తెలుస్తుంది. లేక దీంట్లో కనుక బరువైనది ఉంటే ఇది కిందకి దిగుతుంది, ఇది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ 2 సమానంగా తూగితే కనపడదు. కానీ మనం ఏమని డిడక్ట్ చేస్తున్నామంటే, లేక ఏమని నిర్ధారణ చేస్తున్నామంటే, ఇది ఊహ కాదు, నిర్ధారణ. ఏమని నిర్ధారణ చేస్తున్నామంటే, ఈ రెండిట్లో బరువైనది లేదు, సి అనే దాంట్లో ఉంది అని నిర్ధారణ చేసినాం. ఇది క్వశ్చన్ కూడా కాదు, ఆల్రెడీ నిర్ధారణ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ బరువైంది కానీ ఇక్కడ బరువైంది ఉంటే కనిపిస్తుంది, ఈ 2 సమానమైతే కనిపించదు కానీ దీంట్లో ఉంది అని నిర్ధారణ అయింది. కంటిన్యూ చేయండి. తర్వాత 2 ఈక్వల్ అయితే సిలోకి వెళ్తాం గురుగారు. ఓకే సిలో నుంచి మళ్ళీ 3 ఉంటాయి కదా, ఒకటి పెట్టి ఒకటి పక్కన పెట్టాలి. ఓకే ఇప్పుడు సిలోంచి C1 ఇక్కడ ఉంచాను, C2 ఇక్కడ ఉంచాను, C3 పక్కన ఉంది. ఇప్పుడు ఒకవేళ C1 కనుక బరువైన గుడ్డు అయినట్లయితే ఇది కిందకి దిగుతుంది, వెంటనే మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది.
లేక C2 కనుక బరువు అయింది అయినట్లయితే ఇది కిందకి దిగుతుంది, ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఒకవేళ ఈ రెండు సమానంగా తూగినట్లయితే మనం చూడలేదు కానీ ఏమని డిటెక్ట్ చేస్తామంటే, ఏమని నిర్ధారణ చేస్తామంటే C3 అనేదే బరువు అయినది అని చెప్పి నిర్ధారణ చేస్తాం. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఇది ఈ ఎగ్జాంపుల్ మూడు కాకుండా ఒకేసారి 4 పెట్టి కూడా ఒకేసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకసారి చెప్పండి అమ్మా. అయితే ఇక్కడ 4 ఉంచాను, ఇక్కడ ఒక 4 ఉంచాను. అవును, అప్పుడు ఈ 4 సమానంగా తూగినాయి అనుకోండి. 2 ఈక్వల్ ఉన్నప్పుడు బయట ఉన్నదే కావచ్చు కదా. ఈ 2 సమానమైతే బయట ఉన్నదే కావచ్చు కదా కాదు, బయట ఉన్నదే బరువు అయినది. ఎప్పుడు ఈ 2 ఈక్వల్ అయితే. ఒకవేళ ఈ 2 ఈక్వల్ కాలేదు అనుకోండి, ఇది బరువు అయింది అనుకుందాం. బయట ఉన్నది రెండు ఈక్వల్ అయింది అనుకోండి, బయట ఉన్నది ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు కదా. కాదు కదా, కాదు కదా. ఎందుకంటే అట్లా కావడానికి అవకాశం లేదు. ఒకటి తప్ప మిగిలినవన్నీ సమానమైన బరువు ఉన్నాయి కాబట్టి అవతల తక్కువ బరువు ఉండేదానికి అవకాశం లేనే లేదు. వీటిలో బరువు అయింది కనుకుంటే ఇది కిందకి దిగుతుంది, వీటిలో బరువు అయింది ఉంటే కింద దిగుతుంది. ఈ 2 సమానమైనట్లయితే ఆటోమేటిక్గా మిగిలిపోయినటువంటి 9వది తప్పనిసరిగా బరువు అయింది అని నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ మన దురదృష్టం కొద్దీ ఈ 2 సమానంగా తూగలేదు. ఇటువైపు ఎడమవైపు ఉండేటువంటి ప్యానల్ కిందికి దిగింది అనుకుందాం. అప్పుడు ఏమైంది, బరువు అయినది బయట లేదు, ఇక్కడ లేదు, ఈ 4 ఉంది. ఇప్పుడు ఒకసారి స్కేల్ వాడేసినాం. ఇప్పుడు ఈ 4 ఎట్లా నిర్ధారణ చేస్తారు బరువు అయినది? ఒకవేళ ఈ 4 గురుగారు ఇంకొకటి సింపుల్ గా చాలా సింపుల్ గా చేయొచ్చు కదా. నీళ్ళలో వేసామా ఒక గ్లాస్ లోని అదే లేదమ్మా, అది అర్థం కావడం కోసం మీరు ప్రాక్టికల్ సైడ్ ఆలోచిస్తున్నారు. నేను కూడా అదే అనుకున్నాను. అతని దగ్గర నీళ్లు లేవు, కేవలం స్కేల్ మాత్రమే ఉంది. ఇది ఎందుకోసం అంటే డిడక్టివ్ మెథడ్ అనేది మీకు అర్థం కావడం కోసం చెప్పాను, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కోసం కాదు. మీరు చెప్పినట్టుగా ఆ పని కూడా చేయొచ్చు. నీళ్ళలో వేస్తే బరువు అయింది, బహుశా అది ఏమవుతుందో మునుగుతుందో తేలుతుందో నాకు తెలియదు, కానీ బహుశా మునిగిపోతాం అనుకుంటాను. కానీ అన్ని దాదాపు ఈక్వల్ గా ఉన్నాయి, తెలుసుకోవచ్చు. దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. కానీ అప్పుడు అన్నిటినీ కలిపి ఉపయోగిస్తున్నాం. ఇక్కడ క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయడం కాదు, డిడక్టివ్ మెథడ్ అనే దాన్ని అర్థం చేసుకోవడం కోసం. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఈ 4 ఉండినట్లయితే ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 ఉండాలి. ఉంచితే ఈ 2 సమానంగా తూగవు, ఎందుకంటే ఈ 2 ఏదో ఒక దాంట్లో బరువు అయింది ఉంది, అది కిందకి దిగుతుంది. దీంతో 2వసారి మనం వాడేసుకున్నాం. 3వసారి కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటే ఈ 2 ఒకటి ఇక్కడ ఉంచుతాం, ఏది బరువు అయిందో తెలుసుకోవచ్చు. అది ప్రత్యక్ష పద్ధతి. నేరుగా చూసి తెలుసుకునేది ప్రత్యక్ష పద్ధతి. నేరుగా చూడకుండానే నిర్ధారణ చేసేదాన్ని పరోక్ష పద్ధతి, లేక ఆగమన పద్ధతి, లేక డిడక్టివ్ మెథడ్ అంటారు. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఇవన్నీ కాదు అనుకుంటే అవన్నీ వదిలిపెడితే మిగిలింది ఏదైతే ఉంటుందో అది పరమాత్మ అని నిర్ధారణ చేసుకోవడం అవసరం. లేక ఈ పద్ధతులు వాడడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే కేవలం ఏదైనా సరే వింటే లేక చూస్తే సరిపోదు, దాని లోపలికి పోయి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అర్థం. అందుకే దాన్ని శ్రవణం తర్వాత మననం అని చెప్పి అంటాం. ఈ మననం అనేది కనుక సక్రమంగా చేయకపోయినట్లయితే మనము చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉండొచ్చు, లేక అసలు ఆన్సర్ దొరకని పరిస్థితి ఉండొచ్చు. మీరు చెప్పినట్టుగా 4 పెట్టే పద్ధతిలో అతను 2 సార్లే స్కేల్ వాడాల్సి వచ్చినట్లయితే అతనికి ఆన్సర్స్ దొరకదు. జనరల్గా 3 డివైడ్ చేయొచ్చు అనే దానికోసం మనసు పోదు. అట్లా పోగలిగినప్పుడు పరిశీలన చేసి ఎన్ని రకాలుగా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి తెలుసుకున్నప్పుడు దాన్ని తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. ఒక్కొక్కసారి ఒక ఆప్షన్ ఏమనిపిస్తుందంటే అది అస్సలు పనికిరాదు, అటువంటి ఆప్షన్ పనికిరాదు అని కూడా అనిపిస్తుంది. కానీ శాస్త్రీయమైన పద్ధతిలో ప్రతి ఆప్షన్ని కూడా ట్రై చేయాల్సిందే. మనం ఈరోజు కాంతిగా రాత్రిపూట చీకటి లేకుండా వెలుతురులో ఉంటున్నామంటే ఎలక్ట్రిక్ బల్బులు దానికి కారణం. అయితే ఈ ఎలక్ట్రిక్ బల్బులు మొట్టమొదటిలో తయారు చేసినప్పుడు అవి ప్రతి ఒక్కటి కూడా కాలిపోతూ ఉండేటివి. మామూలుగా బల్బులో మీకు తెలుసు, ఒకవైపు పాజిటివ్ ఉంటుంది, ఇంకొక వైపు నెగిటివ్ ఉంటుంది.
ఇక్కడి నుంచి మనం సప్లై ఇస్తాం. ఈ సప్లై ఇచ్చింది 2 కొసల దగ్గరికి వచ్చి ఉంటుంది. దీని మధ్య ఏదో ఒక పదార్థం ఉంచాలి. ఏ పదార్థం ఉంచాలని చెప్పి పరిశీలన చేయడం కోసం థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చేసినాడంటే ప్రపంచంలో తనకు తెలిసిన వస్తువులన్నింటినీ వాడేసినాడు. ఇక్కడ చిన్న చెప్పు ముక్కని, అట్లాగే బూట్ పాలిష్ని, రబ్బర్ని, పెన్నుని, ఇది అదేని కాదు అన్నీ పెట్టి చివరికి టంగ్స్టన్ దగ్గరకు వచ్చినాడు. ఆ టంగ్స్టన్ కూడా ఎంతసేపు వెలిగినప్పటికీ కొంచెంసేపట్లో వాతావరణంతో కాలిపోతుందని తెలుసుకొని దీంట్లో ఉండే గాలినంతా తీసేసి ఇప్పుడు మనం వాడేటువంటి టంగ్స్టన్ బల్బులు తర్వాత కాలంలో అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి శాస్త్రీయమైన పద్ధతిలో 2 జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ పద్ధతి పనికిరాదు అని చెప్పి అనుకోకూడదు. అన్ని రకాలైన పద్ధతులను ట్రై చేయాలి. అంతేకాదు మనకు ఇది కాదు అని చెప్పి తొలగించుకుంటూ పోయేది కొంచెం లాంగ్ ప్రాసెసే. డైరెక్ట్గా ఆన్సర్ దగ్గరికి ఎప్పుడు పోలేము. అయినా సరే ఆ పద్ధతిని కనుక అడాప్ట్ చేసినట్లయితే మనం ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ కూడా కనపడని దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి పనికొచ్చే దాన్ని డిడక్టివ్ మెథడ్ అంటారు. దీంతో పాటు ఏదైనా ఒకటి చూసినా విన్నా కూడా దాన్ని యథాతథంగా ఎప్పుడూ తీసుకోకూడదు. ఆ కనిపించే ఫేస్ వాల్యూ మీద ఉండేటువంటిది బయట కనిపించే దాన్నే యథాతథంగా తీసుకోకూడదు. అందరూ తీసుకుంటున్నారు కూడా మనం కూడా అట్లాగే తీసుకుందామని చెప్పి పొరపాటు పడినట్లయితే కంటి ఎదుటే సత్యం ఉండినప్పటికీ కూడా మనం గ్రహించలేని స్థితిలో పడిపోతాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, లోతుకు పోయి విశ్లేషణ చేయకపోయినట్లయితే కంటి ఎదుటే పరమసత్యం ఉండినప్పటికీ కూడా మనం దాన్ని గ్రహించలేక ఆ పొర అడ్డంగా కమ్మి వెనక ఉండే సత్యాన్ని గ్రహించలేని స్థితిని చేరుకుంటాం. ఎందుకంటే అందరూ అనుసరిస్తున్నారు, మనం కూడా అనుసరిద్దాం అని చెప్పి అనుకోవడం వల్ల ఈ పొరపాటు జరుగుతుంది. ఆ మాటకు వస్తే ఒకప్పుడు వేలాది ప్రజలు ఈ భూమి అంతా కూడా బల్లపరుపుగా ఉంది అని చెప్పి విశ్వసించేవాడు. కొన్ని వేల లక్షల మంది, దాదాపు 1% లేక 0.5% మాత్రమే ఇది కాకపోవచ్చు అనుకున్నారు. మిగిలినటువంటి 95 లేక 99.5% మంది అందరూ కూడా భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పి అనుకున్నారు. కానీ వీళ్ళందరూ మెజారిటీ పీపుల్ అనుకోవడం వల్ల భూమి బల్లపరుపుగా ఏమీ లేదు. కానీ ఇప్పుడు కూడా భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా ఉందని విశ్వసించే వాళ్ళు బాగా అభివృద్ధి చెందిన ఇంగ్లాండ్ దేశంలో ఉన్నారు. వాళ్ళకి సపరేట్గా ఒక పేరు ఉంది, ఫ్లాట్ అర్త్ సొసైటీ అని చెప్పి అంటారు. ఇప్పుడు కూడా వాళ్ళు బల్ల గుద్ది వారుస్తూనే ఉంటారు, భూమి గుండ్రంగా లేదు, అది బల్లపరుపుగా మాత్రమే ఉంది, ఆ చివరకు మాత్రం పోవద్దు నాయన, పోతే కింద పడిపోతామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ అనుసరిస్తున్నారు కాబట్టి మనము కూడా అనుసరిద్దామని అనుకుంటే ఒక్కొక్కసారి పొరపాటు జరగవచ్చు. ఆ పొరపాటు వల్ల అసలు సత్యాన్ని మనం గ్రహించలేకపోవచ్చు. దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేద్దాం. ఇది మీకు అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి శ్లోకమే. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ, ఓం శాంతి 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 అనేటువంటి శ్లోకాన్ని దాదాపు ప్రతి సత్సంగ కార్యక్రమంలో మొట్టమొదటిగా కానీ లేక చివరిలో కానీ దీన్ని తప్పనిసరిగా చెప్తూ ఉంటారు. కాకపోతే దీని అర్థం ఏం చెప్తుంటారు అనేది కొంచెం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇప్పుడు ఇది అసత్తు, ఇదేమో సత్. మనం ఇంతకుముందు వర్గీకరణ చేసినప్పుడు పరమాత్మనేమో సత్ అన్నాం. పరమాత్మ కాకుండా మిగిలిన 9 కూడా పంచభూతాలని 4 అంతర్గత కరణాలని అంతఃకరణాలని కలిపి వాటన్నిటినీ కూడా అసత్తు అని చెప్పాను. అక్కడ సత్ అనే మాటకు అర్థం ఏమిటంటే సత్యము లేక శాశ్వతంగా ఉండేది అని చెప్పి అర్థం. అసత్ అనే మాటకు అర్థం ఏమిటంటే అది ఉంది, కనిపిస్తూ ఉంది, కానీ శాశ్వతమైనది మాత్రం కాదు అది. అందుకని దాన్ని నిజం అనే పేరుతోటి మనం పిలిచినాం. అంటే జనించి గతిస్తుంది కాబట్టి అసత్ అంతా కూడా అది నిజము, సత్యం పరమాత్మ మాత్రం సత్యము శాశ్వతంగా ఉంటుంది అని అర్థం. ఇప్పుడు ఈ సెంటెన్స్కి అర్థం ఏమిటంటే ఈ అసత్తును వదిలిపెట్టి సత్తు దగ్గరికి పోవాలి, మనము ప్రపంచాన్ని వదిలేసి పరమాత్మను పట్టుకోవాలి అని చెప్పి మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. మరొకటి తమసోమ జ్యోతిర్గమయ. పరమాత్మ ఏమో జ్యోతి స్వరూపుడు, ఈ ప్రపంచం అంతా కూడా తమస్సు స్వరూపం. తమస్సు అంటే చీకటి అని ఒక అర్థం ఉంది, అజ్ఞానం అనేటువంటి కూడా అర్థం ఉంది.
ఈ పరమాత్మ పూర్తిగా జ్ఞాన స్వరూపుడు. అయితే ఇది ప్రపంచ జ్ఞానం కాదు, ఇంతకుముందు చెప్పినట్లుగా పరమాత్మకు సంబంధించిన జ్ఞానం. అందుకే నీకు ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి పేరు. బ్రహ్మ యొక్క మరొక రూపం ఏమిటంటే జ్ఞానమే అని చెప్పారు. కాబట్టి ఈ జ్ఞాన స్వరూపాన్ని పట్టుకోవాలి, ఇక్కడ ఉండే తమస్సుని లేక అజ్ఞానాన్ని వదులుకోవాలి అని చెప్పారు. అజ్ఞానాన్ని వదిలిపెట్టి జ్ఞానాన్ని పట్టుకోండి, చీకటిని వదిలిపెట్టి వెలుతురుని పట్టుకోండి అని రెండో స్టేట్మెంటు మనం చెప్తున్నాం. మృత్యోర్మ అమృతం గమయ, మృత్యువును వదిలేసి అమృతాన్ని పట్టుకోండి అని చెప్పి అంటున్నాం. అసలు మృత్యువును ఎట్లా వదిలిపెట్టాలో మనకు తెలిస్తే కదా, మృత్యువును వదిలిపెట్టగలిగితే ఆటోమేటిక్గా అమృతం అవుతుంది. కానీ ఆ మృత్యుని వదిలించుకోవడం ఎట్లా మనకు తెలియదు. ఎందుకంటే జాతహి ధ్రువం మరణం అన్నారు. జన్మించింది ఏదైనా మరణించక తప్పదు. ఇవన్నీ కూడా నిజాలు, అంటే జన్మించినాయి. జన్మించిన ప్రతి ఒక్కటి తప్పనిసరిగా మరణించాల్సిందే. ఈ మృత్యువుని ఎట్లా పక్కకు పెడతాం మనం? ఈ మృత్యుని వదిలిపెట్టి అమృతం వైపోండి అని చెప్పి అంటున్నారు. లేక ఇక్కడ ఈ రెండిటికి ఉండేటువంటి పరస్పర సంబంధం ఎట్లా ఉందంటే, ఇదేమో సత్తు, ఇదేమో అసత్తు. ఈ రెండింటి మధ్య ఉండేటిది విరుద్ధమైన సంబంధము అని చెప్పి మనం అనుకుంటున్నాం. దాన్ని కాంపిటేటివ్ రిలేషన్ అని చెప్పి అంటాం. అంటే ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు అని చెప్పి అర్థం. కాంపిటేటివ్ రిలేషన్ అంటే, నా దగ్గర ఒక పెన్ను ఉంది, ఒక పెన్సిల్ ఉంది, ఏదో రాస్తున్నాను. రాసేటప్పుడు నేను పెన్నునైనా వాడతాను, లేకపోతే పెన్సిల్ అయినా వాడతాను. అయితే పెన్సిల్ వాడినప్పుడు పెన్ను వాడను, పెన్ను వాడినప్పుడు పెన్సిల్ వాడలేను. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండేటువంటి సంబంధం ఎటువంటిదంటే కాంపిటేటివ్ రిలేషన్, లేక ఒక మాదిరి చెప్పాల్సి వచ్చినట్లయితే శత్రుత్వం ఉంది. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. అట్లాగే కాఫీ, టీ ఉన్నాయి. పొద్దున తాగుదాం అనుకున్నాను, రెండు అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో ఏదో ఒక్కటి తాగుతాను కానీ రెండు తాగను, లేక కొంచెం కాఫీ కొంచెం టీ తాగి మళ్ళీ కాఫీ అట్లా తాగడానికి అవకాశం లేదు. ఏదో ఒక్కదాన్ని మాత్రం చూసుకుంటాను. అంటే కాఫీ తీసుకుంటే టీ లేదు, టీ తీసుకుంటే కాఫీ లేదు. ఈ రెండింటి మధ్య పరస్పర విరుద్ధత ఉంది, శత్రుత్వం ఉంది, లేక కాంపిటీషన్ ఉంది అని చెప్పి అంటాం. అటువంటి కాంపిటేటివ్ సంబంధం ఈ రెండింటి మధ్య ఉంది అని చెప్పి మనం భావిస్తున్నాం. ఈ సత్తుకు అసత్తుకి అసలు పడదు, ఈ వెలుతురికి ఈ చీకటికి పడదు, ఈ అమృతత్వానికి ఈ మృత్యుకి పడదు. కాబట్టి వీటి మధ్య కాంపిటేటివ్ రిలేషన్ ఉంది, లేక శత్రుత్వం ఉంది అని చెప్పి మనం ఈ శ్లోకంలో అర్థం చేసుకుంటాము. ఈ రెండు వస్తువుల మధ్య ఈ శత్రుత్వము లేక కాంపిటేటివ్ రిలేషన్ మాత్రమే కాకుండా కలిసిపోయేటువంటి రిలేషన్ ఒకటి ఉంటుంది, లేక స్నేహపూరితమైన రిలేషన్ ఉంటుంది. దాన్ని కాంప్లిమెంటరీ రిలేషన్ చెప్పి అంటాం. అంటే ఈ రెండు లేక మూడు వస్తువులు కలిసి పనిచేయాలి, ఒకదాంతో ఒకటి పోటీ పడవు. కలిసి పనిచేసినప్పుడే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పారు. ఉదాహరణ, కాఫీ తయారు చేసుకోవాలంటే మనకు కాఫీ పొడి కావాలి, పాలు కావాలి, పంచదార కావాలి, పొయ్యి కావాలి, అగ్గిపేట కావాలి, లేక లైటర్ కావాలి. ఇవన్నీ కలిసి పనిచేస్తేనే కాఫీ అనే వస్తువు బయటికి వస్తుంది. కాబట్టి ఈ ఐదు వస్తువుల మధ్య ఉండే సంబంధం ఏమిటంటే కాంప్లిమెంటరీ రిలేషన్, లేక స్నేహం ఉంది వీటి మధ్య అని చెప్పారు. మనం ఇంతవరకు చేస్తున్న పొరపాటు ఏమిటంటే ఈ రెండు పరస్పరం ఒకదానికొకటి వ్యతిరేకమైనవి అనే భావంతో దీన్ని ఎప్పుడూ అర్థం చేసుకుంటున్నాం. వాస్తవానికి ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకమైనవి కాదు, మిత్రత్వ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వీటి సహాయంతోనే దీన్ని పట్టుకోవాలి తప్ప దాన్ని పక్కకు తోసేసి మాత్రం కాదు అని చెప్పి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ప్రస్తుతం మనం అర్థం చేసుకుంటున్నది అసత్తును తోసి పారేసి అది పనికిరాంది సత్తును పట్టుకోవాలి, చీకటిని తోసి పారేసి జ్యోతిని పట్టుకోవాలి. అసలు జ్యోతిని పట్టుకుంటేనే చీకటి పోతారు తప్ప జ్యోతిని పట్టుకోకుండా చీకటి పోయే అవకాశం లేదు. మనం ఆ ఇండెప్త్ స్టడీ ఎప్పుడు చేయం. ఇది దానికి శత్రువు కాబట్టి దీన్ని తోసేయాలని మాత్రం అనుకుంటాం. దీన్ని తోసేయాలంటే ఎవరి సాయం కావాలంటే జ్యోతి సాయమే మనకు కావాలన్న సంగతి మర్చిపోతాం. అట్లాగే మృత్యువును తోసేసి అమృతాన్ని పట్టుకోవాలన్నాం. అమృతం పట్టుకోవాలనుకునేది మంచిదే, కానీ మృత్యుని ఎట్లా తోసేయాలన్న సంగతి మనకు తెలియదు. అమృతత్వం వస్తే తప్ప మృత్యు అనేది పోదు అన్న సంగతి మనకు అర్థం కాదు. కాబట్టి కొంచెం లోతుకి దిగి విశ్లేషణ చేయడం అనేది మనకు అవసరం. ఇప్పుడు ఒకసారి అది చూద్దాం. ఇదేమో సత్ లేక పరమాత్మ. దీన్ని చేరడం మన
లక్ష్యం, జీవిత లక్ష్యం. ఇది మానవుడిగా పుట్టినందుకు కేవలం మానవుడికి మాత్రమే అధికారం ఉంది, అవకాశం ఉంది, అవసరం ఉంది. కాబట్టి దీన్ని చేరడమే మన ముఖ్యోద్దేశం. దీనికోసం అసలు తోసేయాల్సిన అవసరం లేదు. తోసేస్తే ఎప్పటికీ దీన్ని పట్టుకోలేవు. ఎందుకంటే అసత్తు సహాయంతోనే దీన్ని పట్టుకోవాలి. ఈ అసత్తు అంటే అసలు ఏమిటంటే ఇది తాత్కాలికమైనది, జన్మించి మళ్ళీ మరణిస్తుంది. లేక ఇది మన శరీరం. ఈ శరీరం అంతా కూడా, శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, 4 అంతఃకరణాలు ఉన్నాయి. ఇదంతటినీ కలిపి అసత్ అని చెప్పి తోంపి అనుకున్నాం. ఇక్కడ ఉండేది సత్ లేక ఇది పరమాత్మ లేక చైతన్యం. ఈ చైతన్య భాగాన్ని మనం ఇప్పుడు పట్టుకోవాలి. ముందేమనుకున్నాం, శరీరాన్ని పక్కకు పెట్టి చైతన్యాన్ని పట్టుకోవాలి, దీన్ని వద్దనుకోవాలి, సన్యాసం తీసుకోవాలి, పక్కకు పెట్టేయాలి, లేక నశింపజేయాలి, దీన్ని బాగా క్షీణింపజేసి తిండి పెట్టకుండా చేసి ఉపవాసాలు అవి పట్టుకొని దీన్ని పక్కకు పాడు చేసి దీని దగ్గర పోవాలని అనుకున్నాం. వాస్తవం ఏమిటంటే శరీరాన్ని సరిగా ఉపయోగించుకుంటేనే దీన్ని పట్టుకోవడానికి సాధ్యమవుతుంది తప్ప శరీరాన్ని వాడకుండా దీన్ని పట్టుకోవడం అనేది అసాధ్యమైనటువంటి అంశం. మీ తీర్థయాత్రలు చేయాలి, కాళ్ళు చేతులు బాగుండాలి, పూజా పునస్కారాలు చేసుకోవాలి, యజ్ఞ హోమాలు చేసుకోవాలి. శరీరమే అవసరం, నేరుగా నీకు పరమాత్మ దర్శనం ఇవ్వడు. ఆ పరమాత్మను పొందాలంటే శరీరాన్ని ఉపయోగించి అది నామమో జపమో యజ్ఞమో లేక పూజనో లేక తీర్థయాత్రలో ఏది చేయాలన్నా కూడా నీకు శరీరం అవసరం. అందుకని ఈ శరీరం బాగున్నప్పుడే ఈ ప్రయత్నం చేయాలి. కాళ్ళు చేతులు వంగని కాలంలో నువ్వు ప్రయత్నం చేసినా ఇప్పుడు ఉపయోగం లేదని ఎందుకు చెప్తారు అంటే అప్పుడే నీకు శరీరం ఉపయోగపడదు. కాబట్టి అప్పుడు నీకు శరీరం మూలకు పడిపోయింది. దాదాపు ఒక 70-80 ఏళ్ళు వచ్చేసరికి చెవులు వినపడడం మానేస్తాయి, కళ్ళు కనపడడం మానేస్తాయి. ఎందుకంటే ఆ పరమాత్మ మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఇంకా బయట ఏం చూస్తావురా, బయట ఏం వింటావురా, లోపల ఉన్న దాన్ని చూడు, లోపల ఉన్న దాన్ని పట్టుకో అని చెప్పి, అంతర్ముఖం కా అని చెప్పి హెచ్చరించడం కోసమే పరమాత్మ ఏర్పాటు చేస్తాడు. సరే, పరమాత్మ చేసిన ఏర్పాటు మనకు తెలిసింది, ప్రయత్నం చేద్దాం అనుకుంటే ఆసనం వేద్దామంటే కాళ్ళు చేతులు వంగవు, కింద కూర్చొని లేద్దామంటే లేవడానికి చేత కాదు, పద్మాసనం వేయలేము, కుర్చీలో తప్ప కూర్చోలేము, కుర్చీలో కూడా ఎక్కువసేపు కూర్చోలేము, అది ఇది ఇచ్చారన్న కావాలి, పరక మీద పడుకోవడం తప్ప కూర్చొని ఒక యజ్ఞయాగం చేయడానికి మనకు సాధ్యం కాదు. అంటే శరీరం మంచి ఆరోగ్యకరమైన స్థితిలో ఉండినప్పుడే ఈ శరీరాన్ని ఉపయోగించి పూజా పునస్కారం, జపము, తపము లేక ధ్యానము చేసి లేక ఇతర తీర్థాలు అవన్నీ తిరిగి ఈ చైతన్యాన్ని పొందాలని చెప్పారు. ఇప్పుడు ఈ లెక్కన ఈ అసత్తుకి ఈ సత్తుకి మధ్య వైరుధ్యం అనేది లేదు. ఈ రెండు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే మనం దీన్ని పొందడానికి అవకాశం ఉంది. దీంతో ఇది స్నేహితం చేసినప్పుడు మాత్రమే మనం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇంతసేపు వీటి మధ్య శత్రుత్వం ఉందనుకుంటున్నాం. ఇక్కడ ఉండేది శత్రుత్వం కాదు, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మిత్రుత్వం. ఆ మిత్రుత్వాన్ని వాడుకుంటేనే మనం దీన్ని పట్టుకుంటాం తప్ప దీని మీద కోపంతో సన్యాసం తీసుకుంటే దాన్ని పట్టుకోవడానికి సాధ్యం కాకపోవచ్చు. అట్లాగే తమసోమ జ్యోతిర్గమయ అన్నారు. అంటే చీకటి నీ పక్కకు తొలగించేసి జ్యోతిని పట్టుకో అన్నారు. అసలు చీకటిని పక్కకు పోవాలంటే జ్యోతి ఉంటేనే అది పక్కకు పోతుంది తప్ప జ్యోతి లేకపోతే అది పక్కకు పోయే ప్రమాదం లేదు. ఎప్పుడు జ్యోతి వస్తుందో ఆ జ్యోతిలోకే ఈ తమస్సు కలిసిపోతుంది, దాంట్లో లీనమవుతుంది. ఎప్పుడు మనము జ్యోతిని తొలగిస్తామో లేక టార్చిని ఆపేస్తామో అప్పుడు మళ్ళీ అది అక్కడే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. దానిపైన ఈ జ్యోతి వచ్చి కప్పేస్తుంది. మరి అట్లాంటప్పుడు దీన్ని పక్కకి ఎట్లా చూడడానికి సాధ్యమవుతుంది? కాబట్టి ఈ రెండింటి మధ్య శత్రుత్వం ఉంది అనుకోవడం కూడా మనం చేసేటువంటి మరొక పొరపాటు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ చీకటిని ఉపయోగించే ఈ వెలుతురిని మనం పట్టుకోవాలి. అందుకోసమే ప్రతిసారి నేను తప్పనిసరిగా చెప్తుంటాను, ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతమైన వాతావరణము, నిశ్శబ్దమైన వాతావరణము, ఎవరు డిస్టర్బ్ చేయని పరిస్థితితో పాటు చీకటిగా ఉండేటువంటి గదిలో కూర్చోమని చెప్పి అంటారు. చీకటిగా ఉండే గదిలో కూర్చున్నప్పుడు మాత్రమే మనము ఈ రెండు చెవితమ్మలు మూసేసినప్పుడు లోపల ఉండే శబ్దాన్ని స్పష్టంగా వినగలుగుతాం. దాంతోపాటు జ్యోతి ముద్రను కూడా ఉపయోగించినట్లయితే లోపల నుంచి వెలుతురు కనపడడం మొదలవుతుంది. ఆ వెలుతురే మనం వెతుకుతున్నటువంటి జ్యోతి. ఇదే మన యొక్క స్వస్వరూపం, ఇదే పరమాత్మ యొక్క అంశం. దీనికోసం వెతుకుతున్నాం. అయితే దీనికోసం వెతికేటప్పుడు పగలు వెతకడానికి సాధ్యం కాదు, లేక వెలుతురులో వెతకడానికి సాధ్యం కాదు. కేవలం చీకటి రూములో మాత్రమే దీన్ని వెతుకోవడానికి మనకు సాధ్యం ఏర్పడుతుంది.
మినుగురు పురుగులు మీరు చూసుంటారు, రాత్రిపూట మినిక్ అని మెరుస్తూ ఉంటాయి. అవి పగలు కూడా మెరుస్తూ ఉంటాయి, కానీ మనకెందుకు కనపడవు? వెలుతురు విస్తారంగా ఉంది కాబట్టి అవి మెరుస్తున్నప్పటికీ మనకు ఎట్లయితే కనపడదో, మనం కూడా పగలు పూట లేక బాగా వెలుతురు పడే చోట మన లోపల ఉండేటువంటి జ్యోతిని చూడడం కోసం జ్యోతి ముద్రను ఉపయోగించిన మొదటి దశలో పూర్తిగా కనపడదు, కొద్ది కనిపిస్తుంటుంది. అటువంటి కొద్దిగా కనిపించే చోట కంటి మీద కనుక బయట నుంచి వెలుతురు పడుతున్నట్లయితే దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. మిడుగుడు పురుగులు పగలు పట్టుకోవడం ఎట్లయితే కష్టమో, ఇక్కడ మన లోపల ఉండేటువంటి మన నిజ స్వరూపాన్ని పట్టుకోవడం కూడా కష్టం. అందుకని చీకటి గదిలోనే ఈ ప్రయత్నం చేయాలి. ఏ మాత్రం వెలుతురు లేకుండా ఉండే చోట మాత్రం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ చీకటి వెలుతురు అనేవి పరస్పరం బద్ధ శత్రువులు ఏమి కాదు. చీకటిని ఉపయోగించుకునే జ్యోతిని పట్టుకోవాలి తప్ప చీకటిని వదిలివేసు అనే మాటని మనం వదిలేయాలి. అట్లాగే మృత్యోర్మ అమృతం గుమ్మయ అంటే ఈ మృత్యుని పక్కకు పెట్టి అమృతత్వాన్ని అందుకో అంటారు. ఈ మృత్యుని పక్కకు పెట్టినప్పుడే అమృతత్వం వస్తుంది. అసలు అమృతత్వం వచ్చినప్పుడే మృత్యు పక్కకు పోతుంది. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? వాస్తవిక ప్రపంచంలో సాధ్యం కాదు. కానీ మనం జీవించి ఉండగానే మనకు ఉండేటువంటి ఈ 9 మెట్లను అష్టాంగ మార్గాన్ని మనం అనుసరించి చిట్ట చివర దశ అనేటువంటి సమాధి స్థితిని చేరుకోవాలి. మనం చనిపోయిన తర్వాత పెట్టేది సమాధే, మనం మెలకువగా ఉన్నప్పుడు చేరుకునేది కూడా సమాధి స్థితే. అంటే మనము జీవించి ఉండగానే ధ్యాన మార్గంలోన సమాధి స్థితిని కనుక చేరుకున్నట్లయితే, అంటే దాదాపు చనిపోయిన స్థితిని చేరుకున్నట్లయితే అప్పుడు మనం అమృతత్వాన్ని పొందడానికి సాధ్యమవుతుంది. ఒక నది ప్రవహించేటప్పుడు సముద్రం దగ్గరకు వస్తుంది. చిట్టు చివరి సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత సముద్రంలో కలవడానికి భయపడుతుంది. ఎందుకంటే సముద్రంలో కలిసిపోయిన తర్వాత తాను ఉండదు, తాను చనిపోతుంది. అంటే గోదావరి చనిపోతుంది, అది సముద్రం కింద మారిపోతుంది. ఆ భయం మనకు ఉంటుంది. సమాధి భయం అనేది మనకు ఎప్పుడు ఉంటుంది. చనిపోతామంటే ఎందుకు భయం అంటే దాంట్లో కలిసిపోతామేమో, మన సొంత వ్యక్తిత్వం అనేది లేకుండా పోతుందని భయపడతాం. కానీ మామూలుగా మన కాలం తీరిపోయి మరణించినప్పుడు నువ్వు దాంట్లో కలిసిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా 2 అడ్డాలు ఉన్నాయి. ఒకటేమో మనకు సూక్ష్మ శరీరం ఒకటి అడ్డంగా ఉంది, కారణ శరీరం ఒకటి అడ్డంగా ఉంది. ఈ 2 పోగలిగితేనే, అవి పోగొట్టుకోకుండానే మనం జీవించి ఉండగానే మనం అష్టాంగ మార్గాన్ని ఉపయోగించి సమాధి స్థితిని కనుక చేరుకున్నట్లయితే, అంటే దాదాపు చనిపోయిన స్థితి, లేక మెదడు యొక్క ఎడం భాగం పనిచేయని స్థితి, లేక భూత భవిష్యత్తులో అంటే మనసు పరిగెత్తకుండా కేవలం వర్తమానం మీదనే ఉండాలి. ఏది కనిపిస్తుంటే చూడు, ఏది వినిపిస్తే అది విను, కానీ దాని వెంట మాత్రం ట్రైన్ ఆఫ్ థాట్స్ని పరిగెత్తకుండా అన్నిటినీ సాక్షిగా గమనిస్తూ ఉండినట్లయితే ఈ సాక్షి మనకు దొరికే దానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకు లోపలికి పోయి మననం చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే, ఈ మననం చేయకపోతే అందరూ చెప్తున్నారు నేను చెప్పేస్తున్నాను చెప్పి అనుకుంటే అందరూ ఇదే అర్థాన్నే చేసుకుంటున్నారు. భూమి బల్లపరుపుగా ఉంది, ఎందుకంటే కనిపిస్తూ ఉంది. బల్లపరుపుగా ఉందని అందరూ నమ్మినంత మాత్రాన బల్లపరుపుగా ఏముండదు. అసలు సత్యం ఏమిటో పట్టుకోవాలంటే ఇంట్రోస్పెక్షన్, లోపలికి పోయి అంతర్ముఖమై అంతర్మదనం చేసి మనం పరిశీలన చేయాలి. దాన్నే శ్రవణం తర్వాత చేయాల్సినటువంటి నిధి ధ్యాసన అంటారు. ఈ నిధి ధ్యాసను సరిగా చేయకపోయినట్లయితే చాలా గందరగోళం పడి, మనమే కాదు మనలాంటి పామర్లే కాదు ఈవెన్ పండితులు కూడా పెద్ద గందరగోళానికి దారితీసిన పరిస్థితులు అనేకం ఉన్నాయి. అటువంటి ఉదాహరణ ఒకదాన్ని ఇప్పుడు చూద్దాం. దాదాపు ప్రతి ఉపనిషత్తుకి కూడా ప్రారంభంలో ఒక ప్రార్థనా శ్లోకం ఉంటుంది. ఓం సహనా భవతు సహనా భునక్తు, ఇట్లాంటి ప్రార్థనా శ్లోకాలు ఉంటాయి. అవి నిజంగానే ప్రార్థనా శ్లోకాలే. అవి ఏం చెప్తాయంటే, ఆ గురువు మాకు బాగా పాఠం చెప్పాలి, గురువుకు మా మీద ద్వేషం కలగకూడదు, గురువు పట్ల మాకు ద్వేషం కలగకూడదు, ఆయన చెప్పినంత నాకు బాగా అర్థం కావాలి, అర్థమైనంత కూడా నాకు బాగా ఇంకిపోవాలి, గుర్తుంటేట్టుగా ఉండాలి, దాన్ని నేను నిజ జీవితంలో ఆచరించేట్లుగా ఉండాలి. అంటే నా శ్రవణం సక్రమంగా జరగాలి, మననం సక్రమంగా జరగాలి, నిధిధ్యాసనం సక్రమంగా జరగాలి. అది జరగడానికి గురువు నాకు పూర్తిగా సహకరించాలి అని ఆ పరమాత్మని మొట్టమొదట కోరుకుంటాం. కానీ ఒక ఉపనిషత్తులో మాత్రం ఉండే ప్రార్థనా శ్లోకం చాలా విచిత్రమైనది. అది ఈశావాస్యోపనిషత్తు, చిన్నది, 18 శ్లోకాలు మాత్రం దాంట్లో ఉంటాయి. కానీ 19వ శ్లోకం లేక ప్రార్థనా శ్లోకం ఒకటి ఉంది. నిజానికి అది మాత్రం ప్రార్థనా శ్లోకం కాదది. మొత్తము అద్వైత సిద్ధాంతం యొక్క సారం అంతా కూడా ఆ ఒక్క శ్లోకంలోనే ఇమిడి ఉంది.
ఆ ఒక్కటి కనుక అర్థం చేసుకుంటే మనకు అద్వైతం అర్థమైపోతుంది. అది అర్థం చేసుకోవడానికి మహా పండితుల తల్లకిందులై రకరకాలైన వర్గీకరణ కిందకు వచ్చి తర్వాత కాలంలో ద్వైతము విశిష్టాద్వైతం ఇవన్నీ ఏర్పడడానికి అర్థం చేసుకోకపోవడం ముఖ్యమైన కారణం. ఆ శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం. అది చాలా సింపుల్ శ్లోకమే, కానీ చాలా రిడిల్స్తో కూడినటువంటి శ్లోకం. మొదటి స్టేట్మెంట్ ఆ శ్లోకంలో 3 స్టేట్మెంట్లు ఉంటాయి. మొదటిది పూర్ణమద పూర్ణమిదం. అదహ్ అంటే ఇంత ఉనిపై చెప్పాను, పరమాత్మ స్త్రీ కాదు పురుషుడు కాదు కాబట్టి దాన్ని అది అని చెప్పి వ్యవహరిస్తూ ఉంటారు. పూర్ణమద అంటే ఇది పరమాత్మకు సంబంధించింది. పరమాత్మ పూర్ణము లేక అనంతము అని చెప్పారు. పూర్ణమిదం, ఇదం అంటే ఇది ప్రపంచం. ఈ ప్రపంచం కూడా పూర్ణమే, ఈ ప్రపంచం కూడా అనంతమే అని ఈ మొదటి స్టేట్మెంట్ యొక్క అర్థం. ఇక్కడ ఒక పజిల్ ఏమిటంటే అనంతం అంటే అంతటా వ్యాపించి ఉన్నది, ఇంకా వేరే దానికి ఎక్కడ అవకాశం లేదు అని చెప్పే అర్థం. అటువంటి పరిస్థితుల్లో ఇది అనంతమై అది ఎట్లా అనంతం అవుతుంది అనేది మొట్టమొదటి మనకు ఉండేటువంటి పజిల్. అది అనంతమే ఇది అనంతమే అంటున్నారు. 2 అనంతాలు ఉండడానికి వీల్లేదు. ఒకే వరలో 2 కత్తులు ఎప్పుడు కూడా ఇమ్మడవు. ఒక కత్తి పెట్టిన తర్వాత ఏదైనా గుండు సూది పెట్టవచ్చునేమో కానీ ఇంకొక కత్తిని దాంట్లో దూర్చడానికి ప్రయత్నిస్తే ఆ వరలో సాధ్యం కాదు. ఇక్కడేమంటున్నాడు, ఇది అనంతమే అది అనంతమే అంటున్నాడు. పరమాత్మ అనంతమే, ఇదేమో పరమాత్మ, ప్రపంచము కూడా అనంతమే అని చెప్పి అంటున్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనేది మొదటి పజిల్. రెండవది పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ పరమాత్మ అనేటువంటి పూర్ణం నుంచే ఈ ప్రపంచం అనేటువంటి పూర్ణము ఉద్భవించింది అని చెప్పారు అర్థం. పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే. ఈ పూర్ణము లేక ఈ ప్రపంచం అనే పూర్ణము ఈ పరమాత్మ అనే పూర్ణం నుంచి ఉద్భవించింది లేక ఏర్పడింది అని చెప్పారు. ఇక్కడ ఒక క్రిటికల్ ప్రాబ్లం ఏంటంటే, ఒక కుండ నిండా పాలు తీసుకున్నామని చెప్పి అనుకున్నాం. ఆ కుండలో సరైనటువంటి వెచ్చదనం పాలలో ఉంటే తోడు గనక వేసినట్లయితే అది పెరుగు కింద మారిపోతుంది. అంటే పెరుగు దేని నుంచి ఉద్భవించింది అంటే పాల నుంచి ఉద్భవించింది, అంతవరకు అర్థమవుతుంది. కాబట్టి ఆ పరమాత్మ నుంచి ప్రపంచం ఉద్భవించింది అనేంత వరకు సరిపోయింది. కానీ సమస్య ఎక్కడుందంటే, ఈ కుండ నిండా పాలు పోసినప్పుడు ముందు పాలు ఉన్నాయి, తోడు పెట్టిన తర్వాత పెరుగు అయిపోయింది. ఇప్పుడేమంటున్నాడు, ఈ పాల నుండే పెరుగు ఏర్పడింది, పరమాత్మ నుంచే ప్రపంచం ఏర్పడింది, కానీ పరమాత్మ ఉంది ప్రపంచము ఉంది, పాలు ఉన్నాయి పెరుగు ఉన్నాయి అంటాడు. ఆ కుండలో 2 ఉండడానికి ఎట్లా సాధ్యమవుతుంది? ఇది సెకండ్ ప్రాబ్లం. ఫైనల్ ప్రాబ్లం మూడోది, పూర్ణస్య పూర్ణమాదాయ ఇక్కడ ఆదాయ అంటే కలపడం కాదు, తీసివేయడం. పూర్ణస్య పూర్ణమాదాయ అంటే తీసేస్తే ఈ పూర్ణంలోంచి ఆ పూర్ణాన్ని తీసివేసిన మిగిలినటువంటి శేషము పూర్ణమే అంటుంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శిష్యతే అంటే శిష్యులు గురువులు మాత్రం కాదు, ఇది శేషము అంటే మిగిలింది అని చెప్పారు. ఈ పూర్ణంలోంచి అంటే పరమాత్మ అనే పూర్ణంలోంచి ప్రపంచం అనే పూర్ణాన్ని తీసేసిన మిగిలినటువంటి శేషం మళ్ళీ పూర్ణమే అని చెప్పంటారు. మనం 100లోంచి 4 తీసేస్తే 96 వస్తుంది, కానీ మళ్ళీ 100 ఎక్కడి నుంచి వస్తుంది? అట్లాంటిది 100లోంచి 100 తీసేసినా కూడా ఆన్సర్ 0 కాదు, అది 100 అని చెప్పి ఈ స్టేట్మెంట్. ఇది ఈశావాస్యోపనిషత్తులోని ప్రార్థనా శ్లోకం ఇది. కానీ దీన్ని ఒక్కదాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే అసలు అద్వైతం అంటే ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. ఇట్లాంటి రిడిల్స్ తోటి ఇది అర్థం కాక రకరకాలైనటువంటి మార్గాలతో దీనికి విశ్లేషణ చేసినారు. మనలాంటి పామరులు కాదు, పండితులు కూడా అనేక రకాలైన విశ్లేషణ చేసి గందరగోళంలో ఉండిపోయినారు.
అటువంటి గందరగోళమైన పరిస్థితులు వచ్చినటువంటి వెలుగు రేఖనే ఆది శంకరాచార్యుడు. ఆయన ఏం చెప్పినాడంటే, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడం లేదంటే దాంట్లో ఎక్కడా కాన్ఫ్లిక్ట్ లేదు, వైరుధ్యం లేదు, పారాడాక్స్ అసలు లేనే లేదు. మనం అర్థం చేసుకోవడం కోసం ఒక సులభమైన మార్గాన్ని చెప్తాను మీకు అని చెప్పినాడు. ఆ మార్గం ఏమిటంటే రజ్జు సర్ప భ్రాంతి. అంటే తాడుని చూసి రజ్జు అంటే తాడు, రజ్జు సర్ప భ్రాంతి. ఆ తాడుని పాము అని పొరపాటు పడ్డాన్ని రజ్జు సర్ప భ్రాంతి అంటారు. దాంతో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఒక పల్లెటూరు ఆయన వాళ్ళ ఊరికి అర్జెంటుగా పోవాలి, చీకటి పడింది, చుట్టూ మంచి దారి ఉంది, కానీ బాగా రౌండ్ అబౌట్ 5 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది. అందుకని తనకు బాగా తెలిసినటువంటిది అడవి దారిలోన కాలి దారి ఉంది, రోజు పోతూ ఉంటాడు వస్తూ ఉంటాడు, దగ్గర దారి, అది 1 కిలోమీటర్లు అయిపోతుంది. ఆ దారిలో పోతున్నాడు. చీకటి రాత్రి బాగా చీకటి అయిపోయింది, వెన్నెలు కూడా పెద్దగా లేదు, కొద్దిగా ఉంది, నక్షత్రాలు మెరుస్తున్నాయి. అలవాటైన దారి కాబట్టి గబగబా నడుచుకుంటూ పోతున్నాడు. ఇంతలో దారిలో ఒక చోట ఈ దారికి అడ్డంగా ఒక ఆకారం కనిపించింది. అది చూడ్డానికి ఎట్లా ఉందంటే పెద్ద తల ఉంది, ఈ చివర చిన్న తోక ఉంది, తోక కొంచెం పైకి లేచి గాలి కదులుతూ ఉంది, దీనిపైన వెన్నెల పడి తళతళ మెరుస్తూ ఉంది. వెంటనే అతను డిసైడ్ అయిపోయినాడు ఇది పాము అని. ఇక ముందుకు పోలేడు, వెనకకు రాలేడు. వెనకకు పోయి అనంత తిరగాలంటే చాలా లేట్ అయిపోతుంది, ఇంటి దగ్గరకు అర్జెంట్గా చేరుకోవాల్సిన పరిస్థితి. దాటిపోదామంటే ఇదేం కదలంలే, అక్కడే ఉంది. కొంచెం అక్కడికి కొంచెం అని చప్పుడు చేసినాడు. పాత రోజుల్లో ఇందుకోసమే తప్పనిసరిగా కిర్రు చెప్పులు వేసుకునేవాళ్ళు. అంటే కాలుతో నడుస్తూ ఉంటే చెప్పులు కిర్రు అని శబ్దం వచ్చేవి. అంటే దూరంగా ఏదైనా కనుక ఇట్లాంటి పాములు పురుగు పుట్రా ఉంటే అవి ముందుగానే దూరంగా పోతాయని చెప్పి చప్పుడు చేసుకుంటూ పోవడానికి మరొక ఆల్టర్నేటివ్ మార్గం కిర్రు చెప్పులు. ఇప్పుడు అవసరం మనకు లేకుండా పోయింది అనుకోండి. అయినా కూడా అది కదలడంలే, ముందుకు పోలేడు, వెనక్కి పోలేడు, ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఈ లోపల అవతల పక్క నుంచి, వాళ్ళ ఊరు పక్క నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు. అతను వస్తూ ఒక టార్చ్ లైట్ను వెంట పట్టుకొని వచ్చినాడు. ఆ టార్చ్ లైట్ సహాయంతో ఇక్కడ వేసినప్పుడు ఈ ప్రాంతంలో లైట్ పడింది. ఈ ప్రాంతంలో లైట్ పడగానే ఇది పాము కాదు తాడు అన్న సంగతి అర్థమైపోయింది. ఎవరో పశువులు కొట్టడానికి ఉపయోగించే చిలకాలకు కట్టేది చూసింటారు. పైన లావుగా ఉంటుంది, రాను సన్నగా ఉంటుంది, 2 చిన్న వార్లు కూడా వాటికి దెబ్బ తగడానికి వీలుగా చిన్న వార్లు ఉంటాయి. అటువంటి చిలకాలతో తయారు చేసిన అది ఎట్లా ఊడి పడిపోయి రోడ్డు మీద పడింది. అది జనపనారతో చేస్తారు కాబట్టి కొంచెం ఆ వెలుతురులో తలతళ మెరుస్తూ ఉంది. ఈ పడ్డం కూడా చక్కగా ఇట్లా పడలేదు, లేక ఉంటగ మాదిరిగా చుట్టుకొని పక్కన పడలేదు, కొద్దిగా వంకర టింకరగా అది పడి ఉంది. దాని చివరి భాగం సన్నగా ఉంటుంది కాబట్టి గాలి కొంచెం కదులుతూ ఉంది. ఈ లక్షణాలన్నీ చూసి తను పాము అని చెప్పి భ్రమపడినాడు. అమ్మాయ్య అనుకున్నాడు. ఆ లైట్ పడగానే ధైర్యంగా అవతలికి పోయినాడు. ఇప్పుడు శంకరాచార్యులు ఏం చెప్తారంటే, మొట్టమొదటి నువ్వు దీన్ని చూసినప్పుడు ఇది పాము అనుకున్నావు, పూర్తిగా పామే అనుకున్నావు. అంటే పూర్ణమద, అది పూర్తిగా పామే, పూర్ణమద, అది ప్రపంచమై అయింది. కానీ లైట్ పడింది. లైట్ పడినప్పుడు మొత్తం మీద పడలేదు, అది ఫోకస్ లైట్ కాదు, టార్చ్ లైట్. కొద్దిగా ఈ ప్రాంతంలోనే పడింది, తల దగ్గర పడలేదు, తోక దగ్గర పడలేదు, కొద్దిగా నడుం ప్రాంతంలో పడింది. ఆ కొద్ది ప్రాంతంలో పడినప్పటికీ కూడా నువ్వు పూర్తిగా ఇది పాము కాదు అని నిర్ధారణ చేసుకున్నావు. అంతేగాని ఈ కనిపించిన ప్రాంతం ఏమో తాడు, మిగిలింది పాము అని చెప్పి నువ్వు అనుకోలేదు. ఇది సగం ఇది సగం అని చెప్పి అనుకోలేదు. ఈ కొద్దిపాటి వెలుతురు పడగానే ఇది పూర్తిగా తాడు అనుకున్నాం. అంటే అప్పుడు పూర్ణ మద అయింది. కాబట్టి మొట్టమొదటి చూసినప్పుడు అది పూర్తిగా పాము. లైట్ పడగానే లేక జ్ఞానం రాగానే వెంటనే పూర్తిగా అది తాడు కింద మారిపోయింది. లైట్ పడింది, మొత్తానికి పడలేదు, కొద్దిగా పడినప్పటికీ సగం పాము సగం తాడు అని చెప్పి నువ్వు అనుకోవడం లేదు. నీ భ్రమ తొలగినంత వరకు అది పూర్తిగా పామే, భ్రమ తొలగిన తర్వాత అది పూర్తిగా తాడే అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినాను. అట్లాగే పూర్ణ ముదచ్చతే. అసలు ఈ పాము అనేది ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే నిజానికి అక్కడ లేదు, ఉన్నట్టుగా దేని వల్ల కనిపించింది అంటే ఈ తాడు వల్ల కనిపించింది. ఈ తాడు కూడా
పక్కన గుండ్రంగా చుట్టేసి పడేసి ఉండినట్లయితే రోడ్డు మీద పడి ఉండినా అది బంతి అనుకునేవాడివి కానీ అది పాము అనుకునేవాడు కాదు. లేదా ఒక కర్ర మాదిరి చక్కగా ఉండినట్లయితే ఇది కర్ర అనుకునేవాడివి కానీ పాము అని అనుకునేవాడు కాదు. కానీ పరమాత్మ యొక్క మాయతో ఏం చేసినాడంటే ఇక్కడ లావుగా ఉండేటట్లుగా, వంకర్ టింకర్లు ఉండేటట్టుగా, ఇక్కడ తోక సన్నగా ఉండేటట్టుగా, ఇది జనపనారతో చేయడం వల్ల అక్కడక్కడ మెరుస్తూ ఉండడం వల్ల పాము యొక్క లక్షణాలన్నీ దీనికి వచ్చినాయి. దీనినే మాయ అంటారు. అంటే అక్కడ కొత్త వస్తువు ఏది లేదు, ఉన్న వస్తువుని కొద్దిగా రూపాన్ని మార్చి ఇంకొక వస్తువుగా భ్రమింపజేయడాన్నే మాయ అంటారు. ఈ లక్షణాలన్నీ ఉండడం వల్ల, పాము లక్షణాలన్నీ దీంట్లో ఉండడం వల్ల ఇక్కడ లేదు పాము లక్షణం, ఇక్కడ పాము లక్షణం లేదు, అదే తాడే. కానీ ఈ తాడులో పాము లక్షణాలు ఆపాదించడం వల్ల, మాయ వల్ల ఆపాదించడం వల్ల నువ్వు పాము అనే భ్రమపడినావు. కాబట్టి ఈ పాము అనేది ఎక్కడి నుంచి ఉద్భవించిందంటే తాడు నుంచే ఉద్భవించింది. ఒకవేళ నీకు సత్యం తెలిసిన తర్వాత దీంట్లోంచి పూర్తిగా ఈ పామును తీసేసిన మిగిలింది మళ్ళీ పూర్తిగా తాడే ఉంటుంది. అంతేగాని 100లోంచి 100 పోయినా మళ్ళీ 100 మిగులుతుంది. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా పాము అనే భావన ఎగిరిపోయింది, కేవలం తాడు అనేది మాత్రం మిగిలింది. పూర్ణస్య పూర్ణమాదాయ, ఆ పూర్ణములోంచి అంటే ఆ తాడులోంచి ఈ పాము అనేటువంటి పూర్ణాన్ని తీసేసినా కూడా మిగిలేటువంటి శేషము మళ్ళీ పూర్ణమే, అంటే తాడు స్వచ్ఛంగా మిగిలిపోతుంది అని చెప్పారు. కాబట్టి అద్వైత సిద్ధాంతం అంతా ఏం చెప్తుందంటే మనకి ఏదైతే ప్రపంచంగా కనిపిస్తుందో, పాముగా కనిపిస్తుందో, నిజానికి అది పాము కాదు, పరమాత్మే మాయ వల్ల ఇంకొక మాదిరిగా కనిపిస్తున్నాడు తప్ప అక్కడ కొత్త వస్తువు అంటూ ఏమీ లేదు. ఉన్నదంతా ఒకే ఒక పరమాత్మే. అందుకే అద్వైతం, రెండవది లేదు, రెండవది అంటూ ఇంకేది లేదు, ఉన్నది ఒక్కటే అని చెప్పేదాన్ని అద్వైత సిద్ధాంతం అని చెప్పి అంటాం. ఇదే సరైన సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క శ్లోకాన్ని లోపలికి పోయి అర్థం చేసుకోవాలా. దీన్నే మననం అంటారు. ఈ మననం అనే ప్రక్రియను చూసిన దాంతో సహాయంతో కనపడంది, ఎట్లయితే ఈ కోడిగుడ్లలో కనపడని దాన్ని బరువైన నిర్ణయించినామో అట్లా నిర్ణయించేటువంటి మన మెదడుకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చుకోవడం అనేది తప్పనిసరిగా అవసరం. నెక్స్ట్ రేపటి టాపిక్ మాత్రం పూర్తిగా సైంటిఫిక్ టాపిక్, అది దయచేసి మిస్ కావద్దండి. వీలైతే సింపుల్గా చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. రేపు టాపిక్ మాత్రం విన్న తర్వాత మొత్తం మనం ఇంతవరకు విన్న భగవద్గీత వేరు, ఇప్పుడు వినబోయే భగవద్గీత వేరు అనే సంగతి మనకు అర్థమవుతుంది. తప్పకుండా అటెండ్ కాండి. ఏదైనా సందేహాలు ఉంటే దయచేసి.